ఓ ప్యాకేజ్ ఫుడ్ తినాలంటేనే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి అందులో ఏం కెమికల్స్ ఉన్నాయని చెక్ చేసుకొని తినేవాళ్ళము. భూమిలో పండిందే తింటున్నాము, చెట్టుకు కాసింది తింటున్నాము, మొక్కల నుంచి వచ్చిందే తింటున్నాము. మరి ఇక్కడ కూడా కెమికల్ వాడితే కాటన్కి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారో, మిర్చికి అన్నిసార్లు స్ప్రే చేస్తారు, అట్లాగే డ్రై చేసి మనం పౌడర్ చేసుకొని తింటున్నాం. క్యాన్సర్ రావడానికి అది కారణం కాదా అన్నారు. ఏ సెగ్మెంట్ లో కూడా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు, వ్యవసాయ రంగంలో తప్ప. ఎందుకంటే 25 ఎకరాల మీద అతనికి 11,000 రావట్లేదు. ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా అనే బుక్ ఉంది. ఫస్ట్ 40 పేజీలు చదివితే చాలు, ఎవ్వరు హెల్ప్ లేకుండా వ్యవసాయం చేయొచ్చు. పాలేకర్ గారు అంటారు, కషాయాలు కూడా తయారు చేయాల్సిన అవసరం లేకుండా పంట పండించడం ఉత్తమమైన రైతు అంటారు. నిద్ర కూడా పట్టదండి ఆలోచిస్తే. మనం తినే ఫుడ్ ఇన్ని భయంకరమైన కెమికల్స్ వేసి పండించిన అనే విషయం తెలిసినప్పుడు ఐదర్ మనమన వ్యవసాయం చేయడం స్టార్ట్ చేయాలి. అలా పండించే రైతు దగ్గర ఇప్పుడు మన శరీరమే తీసుకోండి, చిన్నప్పటి నుంచి కెమికల్ ఫుడ్ తిన్నదిగా. ఈ చిన్నప్పటి నుంచి కెమికల్ ఫుడ్ తిన్నామని చెప్పి ఇప్పుడు మంచి ఫుడ్ తినే అర్హత లేదంటామా? ఇప్పుడు ఇది చిన్నప్పటి నుంచి కెమికల్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు ఇందులో మంచి ఫుడ్ పండించొద్దు అనేది దీనికి అర్హత లేదంటారా? ఫస్ట్ వచ్చిన కలుపుని మనం తీసి అక్కడే వేసుకోవడం. కలుపు అనేది ఏంటంటే సాయిల్లో ఏదైతే న్యూట్రిషన్ తక్కువ ఉందో అవే కలుపు సార్. కలుపు అంటే కలపడం, నెలలో కలపమని చెప్తుంది అనమాట. హాయ్ అండి, ఈరోజు ఇంజాపూర్లో మా భూమి నేచురల్ ఫార్మ్స్ లో ఉన్నాం మనం. మనతో పాటు శివ గారు ఉన్నారు. అతను బిఎస్సి కంప్లీట్ చేసుకొని మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటూ 1 lakh శాలరీని కాదనుకొని నేచురల్ ఫార్మింగ్ వచ్చారు. సో అసలు ఆయన ప్యాషన్ ఏంటి, అది ఎలా పుట్టింది, అండ్ అది ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఇక చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా మా భూమి నేచురల్ ఫార్మ్స్ వారి వెజిటేబుల్స్ సాగు చేస్తున్నారు నేచురల్ పద్ధతిలో. సో ఇది ఏంటి, ఇది ఏ మోడల్ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానండి. చెప్పండి సార్, ఈ జర్నీ అసలు ఎప్పుడు పుట్టింది మీ మైండ్ లో, అండ్ అసలు ఈ ప్యాషన్ ఎట్లా వచ్చింది ఒకసారి చెప్పండి. ఇది ఒక్కసారిగా వచ్చింది అయితే కాదు సార్, స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది ఇది. స్కూల్ ఏజ్ లో అంటే ఎవరైతే మన గురువు నేర్పించిందో ఉందో మంచి అనేది అప్పటి నుంచి ఇక్కడ ఫిట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నప్పుడు 2 విషయాలు తప్పని తెలిసినా వాళ్ళు కంటిన్యూ చేయడం గమనించాను. ఒకటి, మద్యపానం, ధూమపానం మన సరౌండింగ్ లో, మన విలేజెస్ లో చాలా బాధ అనిపిస్తుంది. దాని మీదే రాసి ఉంటుంది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి. అది చదివి అది తప్పని తెలిసి కూడా చాలా మంది కంటిన్యూ చేయడం మనం ఇప్పుడు కూడా గమనిస్తా ఉన్నాం. అది అట్లే ఉండిపోయింది నా మనసులో. తర్వాత ఫస్ట్ నేను కొంచెం సిక్ అయ్యేవాడిని ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఫీవర్ రావడము, ఊరికే సిక్ అవుతుండేవాడిని. మేము చదువుకున్న వాళ్ళమే, వేరే పనులు కూడా ఏం చెప్పి పేరెంట్స్ గౌరవంగానే పెంచిన వాళ్ళు మా పేరెంట్స్. కానీ వాళ్ళు బాధపడుతుండే, ఇంత గౌరవంగా అన్నీ మేము ఎంకరేజ్ చేస్తున్నా ఎందుకు సిక్ అవుతున్నారని వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. డిగ్రీ ఆ టైంలో కంటిన్యూస్గా ఒక 2-3 ఇయర్స్ అయితే కంటిన్యూస్ సిక్ అయ్యేవాడిని. ఆ బ్లడ్ టెస్ట్లు, వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ మెడిసిన్స్ అవన్నీ అమ్మ వాళ్ళు ఖర్చు పెడుతూ వాళ్ళకి అది అఫోర్డ్ చేయలేని టైము, ఇబ్బంది పెట్టినట్టు అనిపించేది నాకు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే క్వశ్చన్స్ మైండ్లో బాగుంది నాకు. సరే, బై గాడ్ గ్రేస్ నేను యూట్యూబ్ ఛానల్ సాత్విక్ మూమెంట్ అని వాళ్ళు ఒక 7 హ్యాబిట్స్ చెప్పారనమాట. అక్కడ నుంచి తెలిసింది అనమాట ఎందుకు వస్తుంది సమస్య అనేది. అంటే మనం తినే ఫుడ్ లో ఎన్ని రకాల కెమికల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, మన ఫుడ్ తినే విధానం ఎట్లా మారింది. కంప్లీట్ కార్బ్స్ తినడం, అంటే పాలిష్ చేసిన వైట్స్ తినడం, రీఫైన్డ్ ఆయిల్, అల్యూమినియం పాత్రలు, చూసుకుంటూ పోతే సంతోషం కోసం, ఆనందం కోసం తాగే కూల్ డ్రింక్స్, బయటకు వెళ్ళినప్పుడు సరదాగా తీసుకునే ప్యాకేజ్ ఫుడ్, ఇవన్నీ మన హెల్త్ కి ఎంత హార్మ్ చేస్తున్నాయి అనే విషయం వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. సరే ఓకే, మనకుగా ప్రయత్నం చేద్దాం, అంటే మనం పాటిద్దాం. ఫస్ట్ నిజంగానే ఇవన్నీ క్విట్ చేస్తే సిక్ అవ్వకుండా ఉంటామా అని నేను ట్రై చేశాను. స్ట్రిక్ట్ గా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా, ఎవరు ఆఫర్ చేసినా, ఫ్రెండ్ ఆఫర్ చేసినా తినకుండా ట్రై చేశాను. 2 ఇయర్స్ అంటే లాస్ట్ 3.5 ఇయర్స్ ఎక్కడ కూడా ప్యాకేజ్ ఫుడ్ తీసుకోలేదు, కూల్ డ్రింక్ అట్లాంటివి తీసుకోలేదు, కంప్లీట్ వైట్ రైస్ తినలేదు. బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎక్కడెక్కడైతే కంటామినేట్ అవుతున్నాయో కొన్ని ఫుడ్స్ అవి తీసుకోకుండా స్ట్రిక్ట్లీ నో చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉన్న ఫుడ్, మట్టి పాత్రలో వండుకున్న ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. గమనిస్తే లాస్ట్ 3.5-4 ఇయర్స్ లో ఎక్కడ కూడా ఒక సింగిల్ పిల్ వేసుకోలేదు, ఒక రోజు సిక్ అవ్వలేదు, హెడ్ఏక్, చిన్న స్టమక్ ఏక్ కూడా వచ్చిన సందర్భం లేదండి. నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి ఇది అచీవ్ అవ్వాలి. మన కుటుంబ సభ్యులకి, చుట్టూ ఉన్న సమాజంలో, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరి మీద ప్రేమ ఉంటది కదా. వాళ్ళు సిక్ అయితే బాధ అనిపిస్తుంది. ఎవ్వరు సిక్ అవ్వకుండా, ఎక్కడ కూడా పిల్స్ మీద, హాస్పిటల్ విజిట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇది అచీవ్ అవ్వాలనేది మనసులో ఉండిపోయింది. అది సో అలా చిన్నప్పటి నుంచి పడిన బీజం మీకు దీనికి ఒక సీడ్ లాగా మన హ్యాబిట్స్ లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాము, ఫ్రూట్స్ తింటాము, భూమిలో పండింది తింటాము, ఆరోగ్యంగా ఉండే వాళ్ళ ఇన్సిడెంట్స్ అని చెప్పి నేర్చుకున్నాం, అది ఫాలో అవుతున్నాం. ఎక్కడో మళ్ళీ ఇంకో కొత్త సీడ్, ఈ మనం తినే ఫుడ్ అంతా ఇంత భయంకరమైన కెమికల్స్ వేసి పండిస్తున్నారు అని తెలిసిందనమాట. అరే నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఓ ప్యాకేజ్ ఫుడ్ తినాలంటేనే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి అందులో ఏం కెమికల్స్ ఉన్నాయని చెక్ చేసుకొని తినేవాళ్ళము. భూమిలో పండిందే తింటున్నాము, చెట్టుకు కాసింది తింటున్నాము, మొక్కల నుంచి వచ్చిందే తింటున్నాము.
మరి ఇక్కడ కూడా కెమికల్ వాడితే ఇక్కడ మనిషి బ్రతికేది అనే ఆలోచన ఇంకా బలంగా నాటుకుపోయింది. సరే దీని మీద పనిచేసిన తర్వాత ఇది థర్డ్ లేయర్, ఇంకా మెయిన్ లేయర్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక మిర్చి పౌడర్ గురించి విజయరామ్ గారు చెప్పే వీడియో ఫస్ట్ చూసానండి నేను. కాటన్కి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారో మిర్చికి అన్నిసార్లు స్ప్రే చేస్తారు, అట్లాగే డ్రై చేసి మనం పౌడర్ చేసుకొని తింటున్నాం, క్యాన్సర్ రావడానికి అది కారణం కదా అన్నారు. అరే దానికి ఎక్కడ కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేదు కదా. ఒక్కొక్కటి రీసెర్చ్ చేస్తూ ఉంటే మన పంటలు ఎలా పండుతున్నాయి, సీడ్ ఏం వాడుతున్నారు, ఏ ఉద్దేశంతో ఈ ఫార్మింగ్ అంతా జరుగుతుందని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చాలా బాధ, భయము, బాధ్యత 3 గుర్తు చేసినాయండి. ఓకే సరే ప్రతి ఒక్కరం జేబు నింపుకునే పని అయితే చేస్తున్నాం, మరి కడుపు నింపే పని ఎవరు చేస్తున్నారు? కడుపు నింపే పని చేసే వాళ్ళంతా కాన్షియస్నెస్ లేదు కదా. ఇప్పుడు గమనిస్తే 100% పాపులేషన్ తీసుకుంటే మద్యపానం, ధూమపానం లేని అలవాటు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5%, 10%. 90% అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళ ఆరోగ్యం మీదనే వాళ్ళకి శ్రద్ధ లేనప్పుడు వినియోగదారుని ఆరోగ్యం మీద ఏం శ్రద్ధ తీసుకుంటారు? సెకండ్ లేయర్ లోకి వద్దాం. మంచివి కాదని తెలిసి కూడా కంటామినేట్ అవుతున్న ఫుడ్ అంతా తీసుకొని వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడు ఇంక ఏం మంచి ఉద్దేశంతో గ్రో చేసి మంచి ఫుడ్ ఇస్తారు సమాజానికి? మరి ఎవరు పండించాలి? ఎవరికైతే స్పృహ ఉందో ఆరోగ్యం మీద, ఎదుటి వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు పని చేయకపోతే, నాలాంటి పని చేయకపోతే దీంట్లో ఇంకా ఫస్ట్ లేయర్ లో ఎవరు వస్తారు ముందుకి? ఇప్పుడు వ్యవసాయం అనేది గ్రీన్ రెవల్యూషన్ తర్వాత రైతు దోపిడీకి గురై ఏ సెగ్మెంట్ లో కూడా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు, వ్యవసాయ రంగంలో తప్ప. భయపడ్డారు. వ్యవసాయం అంటే దండగా అని వదిలేసి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నారు. నేను పనిచేసే ఆఫీస్ లో ఎవరిని కదిలిచ్చినా అక్కడ క్లీనింగ్ చేసే పర్సన్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు, మనం బాక్సెస్ అక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసే పర్సన్ వరకు ప్రతి ఒక్కరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కుటుంబం నుంచి అది వదులుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఒక ఆయన మిర్చి రైతే కలిసాడు నాకు. నేను ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు 25 ఎకరాలు సేద్యం చేసేవాడంట ఎద్దులతో సేద్యం చేసే వాళ్ళు కనుమరుగైపోయారు. అలాంటి ఆయన వచ్చి సెక్యూరిటీ గార్డ్ కి 11,000 రూపాయలకు వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే 25 ఎకరాల మీద అతనికి 11,000 రావట్లే. అది ఇంకా బాధ అనిపించింది. ఎంతమంది ఎన్ని స్టోరీస్ ఉన్నాయి ఇట్లా అని తోవడం స్టార్ట్ చేస్తే. ప్రతి ఊర్లో అయితే వాటర్ ఉంటే వరి పండిస్తున్నారు, వాటర్ లేకపోతే కాటన్ గ్రో చేస్తున్నారు. ఒకే పంట, అది కూడా విపరీతమైన విష రసాయనాలు వాడి కొట్టేటప్పుడు రైతు తన ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఆ తిండి తినేవాడికి కూడా ఉపయోగం లేదు. రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా పంటలు ఉంటున్నాయి. దీన్ని ఎక్కడి నుంచి మార్చాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనమే ఆచరించాలి. దీన్ని ఆచరించి ఆర్థికంగా కూడా వేబుల్ అయ్యేటట్టుగా ప్రూవ్ చేస్తేనే మనం మాట్లాడగలుగుతాం అని చెప్పి స్టార్ట్ చేశాను. చేయాలని డిసైడ్ అయ్యారు. మీరు ఏదైతే సీడ్ వేసారో అది గ్రో అయిపోయింది అండ్ మీరు స్టార్ట్ చేశారు. మీ మైండ్ లో ఉన్న సీడ్ అది మొక్కగా రావడానికి మీరు ప్రయత్నం మొదలు పెట్టడానికి మధ్యలో జరిగిన సందిగ్ధం గురించి క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకో కూడా చెప్తాను. నేను కూడా నేచురల్ ఫార్మింగ్ చేద్దామని స్టార్ట్ చేసిన వాడినే. విత్తనాలు తెచ్చుకున్నాం, విత్తనాలు చనిపోయాయి. విత్తనాలు కొంటూనే ఉన్నా, విత్తనాలు చనిపోతూనే ఉన్నాయి. బట్ ఫార్మింగ్ మాత్రం సక్సెస్ అవ్వట్లేదు. ఇది వ్యవసాయం, ఈ భూమి కరెక్ట్ కాదా, లేకపోతే నేను చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదా, విత్తనం కరెక్ట్ కాదా అనే ఫ్రస్ట్రేషన్ లో నేను చేయడం ఆపేసాను కూడా. ఇప్పుడు ఈ నేచురల్ ఫార్మింగ్ లో ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది నిజంగా తెలుసుకుంటే ఏం లేదు. మీరు ఎలాగైతే ఒక ఎకరంలో 50 మందికి 50 కుటుంబాల కన్నా విషం లేని ఆహారం ఇస్తున్నారో అలా నేను ఇంకొక 50 మందికి ఇవ్వచ్చు కదా. ఈ ప్రతి 50 కుటుంబాలకి ఒక్కొక్కరు రైతు తయారైనా చాలా ఇంకా ఆ ధైర్యం తెచ్చుకోవడానికి. మేబీ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది నేచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళల్లో కూడా ఇలాంటి సందిగ్ధమే ఏదో ఆగిపోయి ఉంటది. సో మీరు దాని గురించి అసలు ఏంటి, ఎలా మొదలైన తర్వాత మళ్ళీ తెగించడానికి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ చెప్పండి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని సీడ్ నుంచి సేవ్ ఆఫీస్ విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళాను. విత్తనాలు కొనడానికి, కొన్ని ఆకుకూర విత్తనాలు, అవి కూరగాయ విత్తనాలు మా ఇంట్లోకి పండించడం కోసం కొనడానికి వెళ్ళాను. ఫస్ట్ ల్యాండ్ కల్టివేషన్ కూడా తెలియదు కదా మనకి. ఫస్ట్ ఏ నాగలు వేయాలి, 5 నాగలు వేయాలా, 7 నాగలు వేయాలా, రొటేవేట్ చేయాలా, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా తెలియదు. అయితే అక్కడ ఉన్న రమణ గారు, ఆయన పేరేంటో, మీరు పాలేకర్ పుస్తకాలు చదివారా అన్నాడు. చదవలేదండి, ఫస్ట్ బుక్స్ చదివిపోయారు అన్నారు. అవునా అన్నాడు. బుక్స్ చదవండి, మీరు ఎవరు హెల్ప్ లేకుండా మీరు వ్యవసాయం చేయగలుగుతారని చెప్పి. సరే అని చెప్పి ఆ సెట్ ఆఫ్ బుక్స్ తీసుకొని ఫస్ట్ ఒక్కటే బుక్ అండి, ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా అనే బుక్ ఉంది. ఫస్ట్ 40 పేజీలు చదివితే చాలు, ఎవరు హెల్ప్ లేకుండా వ్యవసాయం చేయొచ్చు. పాలేకర్ గారు ఎంత ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చారంటే వ్యవసాయంలో. సింపుల్ అండి. నేను ధైర్యంగా, మీరు అన్నారు కదా ఇందాక, ₹1,00,000 జాబ్ వదిలేసి వ్యవసాయంలోకి రావడానికి అంత కాన్ఫిడెంట్గా ఎట్లా వచ్చారు మీరు అంటే భూమి అన్నపూర్ణేశ్వరి అంటాడండి. మొక్క బతకడానికి, ఒక మొక్క ఆహారం తయారు చేసుకోవడానికి 98 నుంచి 98.5% గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే తయారు చేసుకుంటుంది. 1.5 నుంచి 2% నేల నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మనిషి చేసేది ఏముందండి ఇక్కడ ఇంకా వ్యవసాయంలో? వ్యవసాయం కంటే ఈజీ పని ఇంకొకటి లేదు. ఓన్లీ శ్రమ ఒక్కటే మనం చేయాలి. నీళ్ళు ఇవ్వాలి, ప్రకృతిని అర్థం చేసుకొని ఆ ప్యాటర్న్స్ లో మనము పంటలు పండించడానికి ట్రై చేయాలి. మనం మేధస్సు ఉపయోగించి మోనోక్రాప్కి వెళ్ళడము, లేదంటే మనిషి మేధస్సుతో తయారు చేసిన విత్తనాలను పెట్టి వ్యవసాయం చేసే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి. విత్తనం దగ్గర నుంచి గేమ్ అంతా స్టార్ట్ అయిందండి. మన పూర్వీకులు అందరూ కూడా వాళ్ళకు అక్కడ అందుబాటులో ఉన్న విత్తనాలు వాడి వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఎలాంటి తెగుళ్ళు కానీ పంట నష్టాలు కానీ జరగలేదు. ప్రకృతికి కూడా ఎట్లాంటి హామ్ జరగలేదు. రైతు పరిగెత్తేవాడు కాదు, పోయి నా పంట ఖరాబ్ అయింది, నాకు రసాయన క్రిమి సంహారాలు కావాలనే
అవసరం రాలేదు విత్తనం మంచిదైనప్పుడు. ఎప్పుడైతే విత్తనం మారిందో, అధిక దిగుబడి లక్ష్యంగా విత్తనం అమ్మారో రైతుకి, ఇక్కడి నుంచి రైతు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఒక టమాటా రైతు ఉన్నాడండి, మొత్తం టమాటా చెట్లు పెడతాడు. వంకాయ రైతు ఉన్నాడు, వంకాయ చెట్లు పెడతాడు. లేదంటే ఆకుకూరలు ఉన్నాడు, మొత్తం మడంతో ఒక మల్లు చేసుకుని ఆకుకూరలు జల్లేస్తాడు. మోనోక్రాప్. విత్తనం కోసం వెతకడు. దేశీ విత్తనం ఎక్కడుంది, మంచి విత్తనం ఎక్కడుంది, నన్ను పరిగెట్టి అని విత్తనం ఎక్కడుందని ఆలోచించాడు. ఫస్ట్ ఈజీగా ఉందని చెప్పి దగ్గరలో ఉన్న ఏ విత్తనాలు దొరుకుతాయి హైబ్రిడ్ విత్తనాలు కొనేసి చల్లేస్తాడు. అక్కడ నుంచే ఫస్ట్ మన లూప్లోకి దిగినట్టు. నెక్స్ట్ పరిగెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంకా మందులు ఉండడానికో, కషాయాలు తయారు చేయడానికో. పాలేకర్ గారు అంటారు, కషాయాలు కూడా తయారు చేయాల్సిన అవసరం లేకుండా పంట పండించడం ఉత్తమమైన రైతు అంటారు. అక్కడ పనే లేదు కదా. అది చదివినప్పుడు అక్కడ నుంచి కాన్ఫిడెంట్ వచ్చినమాట. వ్యవసాయంలో మనిషి పాత్ర ఏం లేదు. 98% నుంచి 98% వరకు గాలి, నీరు, సూర్యరశ్మి నుంచి మొక్క బతుకుతున్నప్పుడు, సాయిల్ మీద 1.5 to 2% సాయిల్ నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నప్పుడు, అక్కడ కూడా మనం ఇచ్చే ఎరువు కూడా ఏమి ఉపయోగించుకోమంటాడు ఆయన. కేవలం జీవామృతం ఇస్తే, జీవామృతంలో ఉన్న సాయిల్ ఏవైతే మనకు సూక్ష్మజీవులు ఉన్నాయో అవి మొక్కకు ఆహారాన్ని ఇస్తాయి. సాయిల్లో ఉన్న న్యూట్రిషన్ మొక్క తీసుకునే స్థితిలో లేదు. బహుకణ రూపంలోనో, త్రికణ రూపంలోనో ఉంది. ఏకకణ రూపంలో మొక్క తీసుకుంటుంది. ఆ రూపంలోకి మార్చే బాధ్యత భగవంతుడు దేశీయ ఆవు పేడలో ఉన్న బ్యాక్టీరియాకి ఇచ్చాడని చెప్పిన మాట నన్ను ఇంకా కాన్ఫిడెంట్గా చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ పంటలే చూడండి, ఇక్కడ ఈ పంట పండడానికి ఏ ఎరువు బయట నుంచి చేయలేండి, కేవలం జీవామృతం ఇచ్చాము. జాబ్ చేస్తూ నాకున్న మార్నింగ్ అవర్స్లో ట్రై చేసి నిజంగానే అంటే ప్రతి ఒక్క కూరగాయ పండించాం. టమాటా పండించాం, వంకాయ పండించాం, మిర్చి పండించాం, సొరకాయలు పండించాం, పొట్లకాయలు, కాకరకాయలు, ప్రతి ఒక్క పంట వచ్చి మేము తిన్న తర్వాతే ఓకే పాలేకర్ గారు చెప్పింది అక్షర సత్యం. బయట నుంచి వచ్చిన ఏ ఎరువు కూడా మొక్క ఉపయోగించుకోదు. ప్రకృతి పంటలు పండడానికి స్వయం సమృద్ధిగా దానిపైనే ఆధారపడే వ్యవస్థను భగవంతుడే క్రియేట్ చేశాడనే మాట నిజం. ఇంకా అక్కడ మనం భయపడి వ్యవసాయం చేయడానికి ఎలాంటి కారణం నాకు అనిపించలేదండి. 2012-13 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు, ఖమ్మం ప్రతి జిల్లాలో పాలేకర్ గారిని తీసుకొచ్చి 2 నుంచి 3 వేల రైతులకు క్యాంప్స్ పెట్టేవాడు. ఈ శిక్షణ ఇప్పించేవాడు. పాలేకర్ గారు ఆ వీడియోస్ చూసినప్పుడు అంత ముందు నుంచి ఉందా ఈ సిస్టమ్ అంతా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణలో చాలా వరకు వెనుకబడే ఉంది ప్రకృతి వ్యవసాయం. మాలాంటి యూత్ కి ఇంకా కూడా మనం కెమికల్ ఫుడ్ తింటున్నాం మనకు తెలియనప్పుడు ఎవరు అవేర్నెస్ క్రియేట్ చేస్తే వస్తుందండి ఇది. డబ్బులు వెనకాల పరిగెడుతున్నాము, బెంజ్ కార్లు కావాలి, లగ్జరీ విల్లాస్ కావాలి. ఫుడ్ మనం తినేది ఆహారం కదా. ఇన్ని విషరసాయనాలు వేసి తింటున్న ఫుడ్ నిద్ర కూడా పట్టదండి ఆలోచిస్తే. మనం తినే ఫుడ్ ఇన్ని భయంకరమైన కెమికల్స్ వేసి పండించిన విషయం తెలిసినప్పుడు ఐదర్ మనమన్నా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేయాలి. అలా పండించే రైతు దగ్గర కొనుక్కున్నప్పుడే ఆత్మతృప్తి ఉంటుంది మనిషికి. సూర్యుడిలాగా అన్ని వైపులా వెలిగించాలి ఆ ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో. పంట పండించడం ఒకటే ధ్యేయం కావద్దు. పంట పండించే ప్రాక్టీసెస్ నేలకి, నేలలో ఉన్న సూక్ష్మజీవులకి, వాతావరణానికి, గ్లోబల్ వార్మింగ్ కూడా ఎఫెక్ట్ చేయని విధంగా ఉంది ఆయన థియరీ. యాస్టీజ్గా అదే ఫాలో అవ్వాలని నేను పెట్టుకున్నాను. న్యాచురల్గా పంటలు పండించే కోసం వేరే ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. పంట అయితే వస్తుంది, ఇంకో విధంగా నేచర్కి ఎక్కడ హామ్ చేస్తుంది అనే భయం నాకు ఎప్పుడు ఉంటుందండి. మనం ఇంకో పాపం చేయొద్దు కదా, పుణ్యం చేసే ప్రయత్నంలో ఇంకో పాపం చేయొద్దు కదా. సో అట్లా పాలేకర్ గారు అంటారనమాట, మనం యజ్ఞాలు చేయడము, తిరుపతి విజిట్ చేయడము, యాత్రలు చేయడము ఇది కాదు ఆధ్యాత్మికత. మన పంట పండించేటప్పుడు ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా, తినేవాడి ఆరోగ్యానికి హాని చేయకుండా పంట పండించడం నిజమైన ఆధ్యాత్మికత అన్నది. ఇప్పుడు అంటే ప్రతి యుగంలో, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి సత్యయుగం వరకు, ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్న ధర్మం ఏంటి మన ముందు అంటే ప్రకృతికి ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా బతకడము, వ్యవసాయం చేసే రైతుగా మనము తినేవాడి ఆరోగ్యానికి హామ్ చేయకుండా పంటలు పండించడం మన ముందున్న కర్తవ్యము, ధర్మం అనిపించింది సార్. నేను తెలుసుకోవాలనుకుంటున్న ఆన్సర్ ఏంటి అంటే, మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థమైంది. పాలేకర్ గారు పుస్తకం చదివితే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ మీరు మీ ఫీల్డ్ వదిలేసి ఇందులోకి వస్తాను అంటే ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్, నైబర్స్, వీళ్ళ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఇట్లాగే సార్, ఇంట్లో వాళ్ళతో కూడా ఇప్పుడు మీతో ఎలాగైతే నాకు అనిపించింది ఏ రోజుకి ఆ రోజు చెప్తా. ఏదైనా సరే బయట ఏదైనా కొత్తగా నాకు అబ్జర్వ్ చేసినా, నాకు ఏదైనా బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, ప్రతి ఒక్క విషయాన్ని ఇంట్లో వాళ్ళు మేము కూర్చుంటాం కదా నైట్లో నా జాబ్ తర్వాత, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉందని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి. హ్యాబిట్స్ విషయంలో కానీ, ఇప్పుడు కొత్త లెర్నింగ్స్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకునే విషయంలో కానీ వింటారు, నమ్ముతారు. కానీ కొద్దిగా భయపడతారు. అంటే మనం ఫ్యామిలీగా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి కాబట్టి ఇది ఎలా అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మిగతా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. మనం ఆ కాన్ఫిడెన్స్ మనం ఫ్యామిలీకి ఇవ్వగలిగితే, ఓకే టేక్ కేర్ ఆఫ్ దట్, అది కూడా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి కావాల్సింది ఏముంది, మంచిగా చేస్తామంటే ఎవరొద్దు అంటారు. మంచిగా బతుకుతాము, మంచిగా ఉంటాము, మంచి పని చేస్తాము అంటే ఎవరొద్దు అంటారు చెప్పండి. వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి మీరు ఇన్వెస్ట్మెంటే చేస్తారు కాబట్టి ఫస్ట్ క్రాప్ కూడా ఇంకా కటింగ్ చేయలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటారా, ఇంకా రావాల్సింది ఉందంటారా? ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 12 months బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడే పొలం తీసుకొని పండించడము, ఆ సేల్స్ చేయడము వాళ్ళు చూసారు. కొన్ని ఇష్యూస్ వల్ల పొలం చేంజ్ అయ్యాను. ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది 3 months. మాది ఓన్ ల్యాండ్ కాదు కదా, లీజ్ ల్యాండ్ కదా. అక్కడ ఉన్న సినారియోస్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మారాల్సి వచ్చింది. మధ్యలో గ్యాప్ వచ్చింది.
లేకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ తో మీతో మాట్లాడేవాడిని నేను ఈ జర్నీలో. నాకు ఇంకొక విషయం చెప్పండి, మీకు అపోజిషన్ అనేది రాలేదా అసలు? వచ్చింది సార్, చాలా పొజిషన్ వచ్చింది. అప్పుడు సపోర్ట్ చేసిన ఇంట్లో వాళ్ళే 30 రోజులు సపోర్ట్ చేసి 31వ రోజు గొడవ పెట్టుకుంటారు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. మళ్ళీ అప్పుడు మనం కన్విన్స్ చేయాల్సి వస్తుంది. తప్పదు ఇంకా. ఇప్పుడు మన బాస్కి ఒక రోజు వీక్ ఆఫ్ కావాలంటే నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాను, సార్ ప్లీజ్ సార్ తప్పకుండా మాకు అర్జెంట్ సార్ అని. ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏముంది, మనం ఇంట్లో గెలిస్తే ఎక్కడైనా మనకు ప్రాబ్లం రచ్చ గెలవచ్చు అనే సామెత ఉంటుంది కాబట్టి వాళ్ళని డెఫినెట్ గా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది సార్. ఈ జర్నీలో పాలేకర్ గారు పుస్తకంతో పాటు మీకు సలహాలు కానీ అవి ఇస్తున్న వేరే రైతులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి చెప్పండి. వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు బాగా వినడం నాకు ఇష్టం అనమాట. అక్కడ నుంచి కొన్ని లెర్నింగ్స్, ప్రాక్టికల్ అనుభవాలు కదా అవి. పుస్తకాలు చదివి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఈ ఇన్స్పిరేషన్ తోటే స్టార్ట్ అయిన వాళ్ళు, ఈ ఇన్స్పిరేషన్ తోటే చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు తప్పకుండా నేను ఎప్పుడు వింటుంటాను సార్. నేను కాల్ చేసి మాట్లాడతాను. నాకు ఒకసారి నేను స్టార్టింగ్లో సార్ ఫస్ట్ ఏ నాగలేసి దున్నించాలని కూడా ఒక ఫార్మర్ అడిగిన. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన వాడిని నేను కూడా. ఇన్నోసెన్స్ తోనే కదండి, కంప్లీట్ గా జీరో నాలెడ్జ్ తో స్టార్ట్ చేస్తాం. మనకు నాలెడ్జ్ వచ్చాక వేరే వాళ్ళకి ఇప్పుడు మనల్ని కొంచెం అడుగుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ బెడ్స్ వేసే వరకు జరిగిన ప్రాసెస్ మాకు చెప్పండి అని. నేను నేర్చుకుంది వాళ్ళకి చెప్తా ఎట్లా అని. మా నాన్న చెప్పలే, తాత చెప్పలే నాకు పొలాన్ని ఎట్లా సిద్ధం చేయాలని చెప్పి. బుక్ లో చదివి ఒక న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఫార్మర్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఒకసారి మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇదే విషయాన్ని అందరికి చెప్తాం. సో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు కదండి, తీసుకున్నాక అసలు ఈ సైట్ ఇక్కడ మీరు చేస్తున్న ప్రాక్టీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 2 acres లో యాక్చువల్లీ వేస్ట్ ఒక 1/2 acre పోయింది సార్. కల్టివేషన్ ల్యాండ్ 1.5 acre ఉంది. అంటే చుట్టూ దారి ఉంది కదా, దారి కోసం ఒక 1/2 acre వెళ్ళింది. పోయింది. కల్టివేషన్ ల్యాండ్ 1.5 acre ఉంది. ఒక 1 acre ఓన్లీ మాండ్యా మోడల్ అని చెప్పి బెంగళూరులో కుమారస్వామి గారి మోడల్ ఇది. పాలేకర్ గారి శిష్యుడే ఆయన. అదే ఇప్పుడు ఈ ఆర్థికంగా కూడా ఇది మనం నిలబెడుతుంది వ్యవసాయం అనడం కోసం ఆయన మోడల్ ఇంట్రొడ్యూస్ చేశారు. 1 లక్ష ఒక నెలకు వస్తుందని చెప్పి అట్లాంటి ఒక మోడల్ వెజిటేబుల్ మోడల్ ఇచ్చాడు. వెజిటేబుల్ మోడల్ 1 లక్ష ఒక నెలకి వస్తుంది. ఈ ప్యాటర్న్ లో మీరు సో చేసుకొని ఈ రేషియోలో మీరు ప్లాంట్స్ పెట్టుకుంటే 1 లక్ష వస్తుందని చెప్పి ఆయన నేర్పించిన విధానం నాకు బాగా నచ్చింది. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా వ్యవసాయం చేయడానికి. మనం ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్ ఏంది, ఫైనాన్షియల్గా కుటుంబం సర్వే అవ్వాలి. దానికోసం మనం చేసే పని ఫైనాన్షియల్ కూడా మనం నిలబెడితే ఇంకా సపోర్ట్ చేస్తారు కదా. సో అప్పుడు ఇది చూస్ చేసుకున్నాను ఈ మోడల్. నేను 1 lakh అంటున్నారు కానీ నేను 100% మనం ఎఫర్ట్ అయితే పెడతాము. అందులో 40% సక్సెస్ రేట్ వచ్చినా నాకు ఓకే. నేను సెకండ్ ఎకర్కి వెళ్తాను, అందులో 6 అయితే 10 acres కూడా చేయొచ్చు మనం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 1 acre తో స్టార్ట్ చేశారు. 1 acre తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎప్పుడు ఫస్ట్ మన సోయింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సోయింగ్ ఇది 31st December. 4 months లో ఫిల్ అవుతుంది, 100 beds ఫిల్ అవుతుంది. 100 beds ఫిల్ అవ్వడానికి 4 months పడుతుంది. ఎవ్రీ వీక్ 7 beds పెట్టుకుంటూ పోతాం. కుమారస్వామి గారు ఏం చెప్తారంటే, ఇద్దరు ఒక భార్య భర్త ఉన్న వాళ్ళైతే ఒక రోజు ఒక బెడ్ వాళ్ళే బెడ్ వేసుకొని వాళ్ళే సోయింగ్ చేసుకుంటే ప్రతిరోజు పని ఉంటుంది, ప్రతిరోజు ఆదాయం ఉంటుంది అని చెప్పారు. కానీ మనం అట్లా కాకుండా 7 beds ఒకటే రోజు చేస్తాం, వీక్లీ వన్స్. 7 beds ఒకటే వీక్లీ వన్స్ చేస్తాం. సో సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ కూడా ఒక వీక్లీ వచ్చేటట్టుగా. సో 7 into ఎన్ని అండి? 7 into 16 weeks యాక్చువల్. 16 weeks. 4 months ప్యాటర్న్. ఏ పంట అయినా కూరగాయలు 4 నెలల్లో అయిపోతుంది కాబట్టి ఎవ్రీ మంత్ 4 weeks కాబట్టి 4 into 4 16 week ప్యాటర్న్. 16 weeks కి అంటే మనకి ఇప్పుడు 4 months వరకు మనం ఫస్ట్ మడి హార్వెస్టింగ్ చేయకూడదు అంటే? చేస్తాము. ఫస్ట్ ఆకులు 30 రోజులకే వస్తాయి, 45 రోజులకు స్టార్ట్ అయ్యే బెండకాయ లాంటివి వస్తాయి. సో అవి తీసేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. 120 days తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ 1 acre నుంచి ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది మనకి ఆ వీక్ నుంచి తెలుస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ ఈక్వల్ హార్వెస్టింగ్ అవుతుంది అంటారా? సేమ్ ఈక్వల్ అవుతుంది సార్. కొంచెం అటు ఇటుగా అయినా బట్ ఈక్వల్ అంటే మనం కొంత ఒక కమిటెడ్ కుటుంబాలకి 100% మనం న్యాయం చేయొచ్చు. అప్పుడు తెలుస్తుంది ఎన్ని కుటుంబాలకి ప్రొడక్షన్ ఇవ్వచ్చు అని మనం డివైడ్ చేసుకోవచ్చు. అదే అంటే నేను అనేది ఒకలాంటిగా వస్తుంది అనేది ప్రూవ్డ్ మోడల్. ఇది ప్రూవ్డ్ మోడల్ ఎంత హార్వెస్ట్ వస్తుంది అనేది. ఓకే, సో మీరు 7 beds కి వేస్తున్న క్రాప్ లో ఏమేమి పెట్టారు ఒకటి, రెండోది ఆ 7 beds మోడలే ప్రతిదీ కంటిన్యూ చేస్తున్నారా లేదా మోడల్ మారుస్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి వేసి ఇంకొక దగ్గర ఇంకొకటి వేస్తున్నారు, అట్లా ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఈ మోడల్లో ఏంటంటే ఒక బెడ్ లో 100 feet బెడ్ అనుకోండి, 100 rows లీఫీ గ్రీన్స్ వస్తాయి. ఆకుకూర వేస్తాం, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, చుక్కకూర, ఇట్లాంటి ఏ ఆకుకూర అయినా 100 lines వేస్తాం. నెక్స్ట్ బుష్ ఒక బెడ్ లో, అది 100 feet బెడ్ అయితే 100 lines. బుష్ వెరైటీ నెక్స్ట్ వచ్చేది, అది 2 feet ఒకటి వస్తుంది. 100 feet బెడ్ లో 50 plants వస్తాయి. బెడ్ ఎడ్జెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఈ సైజ్ వస్తుంది అనుకోండి, అంత డిస్టెన్స్ లో 3 inches డిస్టెన్స్ లో ఒక్కొక్క సీడ్ పెట్టుకుంటూ పోతే 500 seeds ఈ వైపు, 500 seeds ఈ వైపు వస్తాయి. 1000 seeds వేస్తాం. 25 feet ఒక దగ్గర, అంటే ఫస్ట్ బెడ్ స్టార్టింగ్ లో 3 places లో 3 seeds, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇలాంటివి తీగ జాతివి
3 ప్లేసెస్లో 3 సీడ్ 9 ఇంటూ 5 వస్తాయి అనమాట 100 ఫీట్ బెడ్లో 5 ప్లేసెస్లో వస్తాయి 45 సీడ్స్ వస్తాయి 4 టైప్స్ పెట్టామన్నమాట. అయితే ఇది కస్టమైజ్ చేస్తున్నాను నేను. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ ప్యాటర్న్ 100 బెడ్స్లో రిపీట్ చేయొచ్చు. పాలకూర వేసుకోవచ్చు, లేదంటే టమాటే పండించుకోవచ్చు, వంకాయ పండించుకోవచ్చు. కానీ మన ఏం ఏంటి అంటే మన ఇంట్లోకి ఎలాగైతే రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు మనం తింటున్నాము, ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఒక వీకెండ్ వెజిటబుల్ బజార్కి వెళ్ళినా ఒక సంచి నిండా వాళ్ళ ఇంట్లోకి వారానికి సరిపడే కూరగాయలు ఎలా అయితే తెచ్చుకుంటున్నారో మన పొలం నుంచి అలా తీసుకెళ్లాలని నేను సంకల్పం పెట్టుకున్నాను. నేను దీన్ని కొంచెం కస్టమైజ్ చేసుకొని 7 రకాల ఆకుకూరలు వేద్దాము. 7 రకాల ఆకుకూరలు మీకు ఇప్పుడు నేమ్స్ చెప్పాను కదా, అవి వేద్దాము. బెస్ట్ వెరైటీస్లో టమాటా, వంకాయ, మిర్చి, బెండ, చిక్కుడు, ఇవి బుష్ వెరైటీ వేద్దాము. మన క్రీపర్స్లో సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇవి వేద్దాము. ఫ్రూట్స్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి వేద్దాము. ఇట్లా కనీసం ఒక 9 నుంచి 10 రకాలు ఒక ఇంట్లో కన్జ్యూమ్ చేసేవి ఇక్కడ నుంచి ఇస్తే ప్రతిరోజు ఒక ఆకుకూర తింటే రోటీ తింటాం కదా ఎవ్రీడే, ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు ఆకుకూర తినేలాగా దీన్ని కస్టమైజ్ చేసుకొని ప్రతి వారం సోయింగ్ చేయాలి, ప్రతి వీక్ హార్వెస్ట్ చేయాలని దీన్ని కొంచెం కస్టమైజ్ చేసుకున్నాను. మీ జర్నీ మళ్ళీ December 31 స్టార్ట్ చేశారు కాబట్టి మేము మేబీ April 1వ తారీఖు వస్తే అప్పుడు ఈ 100 బెడ్స్ ఫిల్ అయ్యి 100 బెడ్స్ ఫిల్ అవుతాయి. మీకు ఆ వీక్ నుంచి హార్వెస్ట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఒక్క నెల ఆగి మేలో వస్తే మీకు ఫైనాన్షియల్ గా ఏంటనేది తెలుస్తుంది. క్యాలిక్యులేషన్ కూడా ఎందుకంటే 4 వారాలు ఫైనాన్షియల్ కూడా డబ్బులు తీసుకొని ఉంటాం కాబట్టి మేలో 4 వీక్స్ ఇన్కమ్ కూడా మీరు చూడొచ్చు. ఈ పర్టికులర్ స్థలంలో మీకు ఏమైనా బెరదలు ఉన్నాయా? స్టార్టింగ్ మేము లీజ్ తీసుకున్నప్పుడు ఈ కంచె లేదండి, చుట్టూ అడవి పందులు వచ్చేవి. హైదరాబాద్ లో కూడా ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు, పక్కన ఫారెస్ట్ ఉందని చెప్తారు సార్ వాళ్ళు. అక్కడ నుంచి వచ్చి మన పొలం అంతా గుంత దాని మూతితో గుంతలు పెట్టి తవ్వేవి, వేర్లని తినేవి. నేను అనుకున్నాను ఇవన్నీ పెడితే ఉంటాయా మన కూరగాయలన్నీ, కంపల్సరీ డ్యామేజ్ చేస్తాయని భయమైంది. ఇమీడియట్ గా సార్ వాళ్ళ ఓనర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇట్లా ఉంది సార్ అడవి పందుల బెడ్ ఉందంటే, వాళ్ళకి ముందు నుంచే ప్లానింగ్ ఉండేనేమో ఫెన్స్ చేయాలని ఇమీడియట్ గా వేసేసారు. నెక్స్ట్ పికాక్స్, అది ముందు నుంచే చెప్తున్నారు పికాక్స్ ఎక్కువ ఉంటాయమ్మా, ఎట్లా ప్లాన్ చేస్తారో మరి చూసుకోండి అన్నారు. గమనిస్తే డేలో ఎప్పుడు రావట్లేవు, అవి మార్నింగ్ అవర్స్ లో వస్తున్నాయి. 5:30 to 6:37 వరకు ఉంటున్నాయి. ఈవినింగ్ 5:30 to మళ్ళీ చిగడే వరకు, చిగటి తర్వాత ఉండవు. ఆ 2 అవర్స్ ఈ 3 అవర్స్ మనం కాపాడుకుంటే నెమలిలో నుంచి పంట నష్టంగా అనుకున్నాము. మరి దానికి మీరు ఏం చేసామంటే మేము ఉన్నప్పుడు అయితే అవి రావు సార్, మనిషి ఉన్నప్పుడు రావు, లేనప్పుడు అవి తింటే ఇంకా మేము ఫీల్ అవ్వట్లేదు. రెండోది ఏం చేసామంటే మైక్ పెట్టాం, అది డాగ్ లాగా అరుస్తుంది, మైక్ సౌండ్ చేస్తుంది. అది పెట్టినప్పుడు 2-3 డేస్ వరకు అయితే దానివల్ల రాలేదు, తర్వాత అలవాటు అయిపోయింది వాటికి ఆ సౌండ్. ఇంకా మేమే వచ్చి మార్నింగ్ అవర్స్ వచ్చి చూసుకోవడము, లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో ఒకరు రావడం చేస్తున్నాం అన్నమాట. కొంతవరకు ఆకులు అవన్నీ తినేది, ఇప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్ మొత్తం అవే తినేసినాయి, ఆకులను తినేసినాయి. సరే ఒక పంట తిన్నా ఇంకో 3 రకాల 4 రకాల పంటలు ఉన్నాయి కదా, ప్రస్తుతానికి అంతే తప్ప ఇంకా బాగానే ఉంది. వాటర్ ఫెసిలిటీ అంతా కూడా ఈ భూమిలో బాగానే ఉంది. పర్లేదు, ఈ ఎకరం వరకు సరిపోయేంత వాటర్ అయితే ఇక్కడ ఉంది. సో మీరు స్టార్ట్ చేసే ముందు ఈ భూమి మరి ఇంతకు ముందు ఏం చేశారో మనకు తెలియదు. ఇలాంటి ఇప్పుడు ఒకైనా కెమికల్ వేసి ఉండొచ్చు, లేకపోతే ఏమో తెలియదు కదా మనం. సో మీరు దీన్ని ఎలా అంటే సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసారా, లేకపోతే దీనికి ఏమైనా ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? అంటే సార్ ఈ విషయంలో నేను ఏం చెప్తాను అంటే, ఈ ల్యాండ్ గురించి చెప్పకంటే ముందు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి 60 సంవత్సరాలు అయింది సార్. ఇదంతా 75 సంవత్సరాల నుంచి జరిగిన నష్టం. ప్రతి ల్యాండ్ లో వ్యవసాయం చేసిన వాళ్ళే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వ్యవసాయ ఆధారితంగానే కదా మన దేశం అంతా పనిచేసింది. వ్యవసాయం చేయని ల్యాండ్ ఎక్కడ ఉందా చెప్పండి? లేదు. ఏదో ఒకరు ఎవరో ఒకరు రసాయనాలు వాడే ఉంటారు డెఫినెట్ గా. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు, 2-3 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఈ కెమికల్ తో పడిందే సార్. ఇప్పుడు మన శరీరమే తీసుకోండి, చిన్నప్పటి నుంచి కెమికల్ ఫుడ్ తిన్నదిగా. చిన్నప్పటి నుంచి కెమికల్ ఫుడ్ తిన్నామని చెప్పి ఇప్పుడు మంచి ఫుడ్ తినే అర్హత లేదంటామా? ఇప్పుడు ఇది చిన్నప్పటి నుంచి కెమికల్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు ఇందులో మంచి ఫుడ్ పండించొద్దు అనేది దీనికి అర్హత లేదంటారా? లేదు అని కాదు, నేను అంటే అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పొలం అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే చేయడం ఆపేశారు. ఇక్కడ ఇంత ముందు ఏం చేశారనేది తెలియదు. యాక్చువల్లీ ఇదంతా ఎలా ఉండే అంటే వర్షాధార పంటలు పండించేవాళ్ళు, ఇది రాళ్ళు ఎక్కువ ఉండేవి ఇందులో. తర్వాత ఇట్లా మళ్ళుగా తయారు చేశారు, చాలా రాళ్ళు, ట్రాక్టర్ల కొద్ది రాళ్ళు తీశారంట ఇందులో నుంచి, బాగా కష్టపడి. అంత రాళ్ళు ఉన్నాయని చెప్పి ఇందులో ఎక్కువ పంటలు పండించలేదు, 2-3 ఇయర్స్ ఖాళీగా పెట్టారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆల్రెడీ కెమికల్ ఫార్మింగ్ చేసే ల్యాండ్ గురించి చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు విలేజెస్ చూసుకుంటే ఆ ల్యాండ్స్ ఎట్లా కాపాడుదాం మనం. ఇప్పుడు డెఫినెట్ గా అక్కడ నుంచి ప్రాసెస్ ఉందా అని అడుగుతున్నాను. ప్రాసెస్ సింపుల్ సార్. ఎక్కడైనా సరే ఫస్ట్ క్విట్ చేయడం, కెమికల్స్ వాడడం క్విట్ చేయడం ఫస్ట్ స్టెప్. ఓన్లీ ఘనజీవామృతం చల్లుకొని, పశువుల ఎరువు చల్లుకొని జీవామృతం ఇచ్చుకోవడం. నేల అక్కడ నుంచి మారడం స్టార్ట్ అవుతుంది. ఒక 3 years లో మల్చింగ్ చేసుకోండి కంపల్సరీగా. పాలేకర్ గారి విధానం ఏంటంటే 4 చక్రాలు సార్ దీనికి. ఒకటి బీజామృతము, జీవామృతము, వాప్స, ఆచ్ఛాదన. బీజామృతం అంటే సీడ్ ట్రీట్మెంట్, ఆవు పేడ, ఆవు మూత్రం తోటి సున్నం కలిపి చేసిన లిక్విడ్ లో విత్తనాలు అద్ది సో చేసుకుంటాం. తర్వాత జీవామృతం మనం ఆవు పేడ, బెల్లము, శనగపిండి, మూత్రంతో తయారు చేసిన లిక్విడ్ ని ఎకరానికి 200 లీటర్లు ప్రతి 10 రోజులకు ఇస్తాం. తర్వాత మల్చింగ్, ఖచ్చితంగా భూమి అంతా కప్పెట్టి ఉండాలి సార్. ఒకటి సాయిల్ మల్చింగ్ అంటే భూమిని పై లేయర్ కదిలేయడం, అంటే కదిలిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గుంటకలు తోలుతారు పత్తి మధ్యలో, అది భూమిని కదిలేయడం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ మల్చింగ్, ఇట్లా అన్ని రకాల పంటలతో
భూమిని కప్పెట్టడం. అది చేసినప్పుడు ఏమైతుందంటే వేర్లు అక్కడే ఆకులు రాలడము అంతా మళ్ళీ మనం జీవాంశం ఇచ్చినప్పుడు అక్కడే కంపోస్ట్ అయ్యి సేంద్రియ కర్బనం పెరుగుతుంది భూమిలో, ఓకే. ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ 0.2 నుంచి 0.3 ఆ మధ్యలోనే ఉందంట నేల మన దగ్గర. ఇది మరి ఎప్పుడు వెళ్తుందో 2%, 3% వెళ్ళాలంటే 100 years పట్టేలా ఉంది. కానీ మెల్లగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు 2 months అయింది కదండి, 2 months లో మీరు ఈ కలుపు సమస్య ఎంత ఉంది? అంటే ఇప్పుడు మనకి జీవామృతం ఘనజీవామృతం వేయడం వల్ల కలుపు కూడా గ్రో అవుతుంది కదా, అది ఆ సమస్య ఎంతవరకు ఉంది? ఫస్ట్ వచ్చిన కలుపుని మనం తీసి అక్కడే వేసుకోవడం. కలుపు అనేది ఏంటంటే సాయిల్లో ఏదైతే న్యూట్రిషన్ తక్కువ ఉందో అవే కలుపు సార్. కలుపు అంటే కలపడం, నెలలో కలపమని చెప్తుంది అనమాట. అది అక్కడే కలపాలి. అక్కడ వచ్చిన కలుపుని అక్కడ కలిపితే ఇంకా మనకు సాయిల్లో ఫిల్ అవ్వాల్సిన న్యూట్రిషన్ ఏమంటే ఫిల్ అవుతుంది. అట్లా కలుపు అనేది మన శత్రువు కాదు, మిత్రువు. కాకపోతే అది వదిలేకుండా తీసి అక్కడే మల్చింగ్ చేయాలి. అదే డ్రై అయ్యి అక్కడే కంపోస్ట్ అయితే మన సాయిల్ కి న్యూట్రిషన్ ఎక్కడ వచ్చిన కలుపుని అక్కడ వేయడం అనమాట. అక్కడే డ్రై అయ్యి అక్కడే కంపోస్ట్ అవ్వాలి. కలుపు తీసి బయట వేయడం కాల్చడం చేయొద్దు సార్. ఏ పంట వ్యర్థం కూడా పాడేయద్దు, కాల్చొద్దు. పంటలోనే మన సాయిల్లోనే వేసేసారు. అక్కడే దాన్ని రొటవేట్ చేయించి అక్కడే కంపోస్ట్ అయ్యేలాగా తీసుకుంటే మా సాయిల్లోనే ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది అనమాట. మీ బ్రాండ్ మా భూమి అనే పేరేంటి, దాని వెనకాతల మీరు చేయాలనుకుంటున్న సంకల్పం ఏంటి అనేది ఒకసారి. మనం పుట్టినప్పటి నుంచి ఫీడ్ చేసేది అమ్మ కదా, కానీ అమ్మ ఫీడ్ చేసి ఆహారం ఎవరిస్తున్నారు? ఈ అమ్మ ఇస్తున్నది. అంటే భూమిని మన చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు అందరూ భూమాతగానే పిలుచుకున్నారు. మాత అమ్మని, ఆ అమ్మ అనే స్పృహ పోయి కెమికల్స్ వేసి మనము అందులో జీవం లేకుండా చేసుకున్నాం కదా సార్. ఇప్పుడు మన అమ్మ కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. ప్రతి పండు అమ్మనే ఇచ్చింది కదా సార్ భూమాత. సో అమ్మ అని పెట్టుకున్నాం అంట. మా అంటే హిందీ మా సార్, మా భూమి, భూమాతని మా భూమి అని పెట్టుకున్నాం అనమాట. మా అంటే అమ్మ, భూతల్లి, భూమిని తల్లిగా భావించి కనీసం కలుపు మందు కూడా ఎక్కడ వాడొద్దు అనమాట. కలుపు తీస్తే 14,000 15,000 ఒక మళ్ళీ అవుతుందని చెప్పి 1000 రూపాయల్లో కలుపు బాటిల్ వస్తుందని చెప్పి కొట్టే న్యాచురల్ ఫార్మర్స్ కూడా ఉన్నారని చెప్పి ఇంకా బాధ అనిపిస్తుంది నాకు. దయచేసి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, భూమి తల్లి, అమ్మకి విషం ఇవ్వం కదా, శ్రమ ఎక్కువ అవుతుందని చెప్పి చంపేసుకుంటామా? కష్టపడి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి లేదంటే మనమే ఉండి చూసుకుంటాం అమ్మని. ఈ మా భూమి ద్వారా మీరు మీ సంకల్పం ఏంటి? లాంగ్ టర్మ్ గోల్ అంటారు కదా, అలా ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ వ్యవసాయం అంటే దాన్ని కానీ కెమికల్ ఫార్మింగ్ చేసి వదిలేసి వచ్చిన వాళ్ళే ఉన్నారు సార్. ఇప్పుడు కొంతమంది అవేర్నెస్ వచ్చి మంచి ఫుడ్ తినాలనో లేకపోతే నేచర్ కామ్ చేయాలనే స్పృహ ఉన్న వాళ్ళు మాత్రమే నేచురల్ ఫార్మింగ్ చేయడానికి వస్తున్నారు. కరెక్ట్గా ప్యాటర్న్ అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మార్కెటింగ్ చేసుకోలేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది వెళ్తున్నారు కూడా. అలా వెళ్ళకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మేము వ్యవసాయమే చేస్తామని వచ్చేలాగా ప్లాన్ అనుకుంటున్నాను సార్ నేను. అంటే రైతు పంట పండిస్తున్నారు. రైతు పంట పండించి తన పండించిన పంటను మాత్రమే అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పంట మీద వచ్చే ఆదాయమే తీసుకుంటాడు. అది సరిపోవట్లేదు. రైతు అట్లా చేయకూడదు. రైతు ఏం చేయాలంటే తోటి న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, ఇప్పుడు సార్ నేను ఇక్కడ కూరగాయలు పండిస్తున్నాను సార్. కూరగాయలు అయితే ఇవ్వగలుగుతాను. కూరగాయలు ఒక్కటే తినం కదా ఇంట్లో, రైస్ తింటాము, పప్పులు తింటాము, మిల్లెట్స్ తింటాము, బెల్లం కావాలి. ఇంతమంది రైతుల కాంటాక్ట్స్ నా దగ్గర ఉండాలి. ఇంతమంది రైతుల ప్రొడ్యూస్ నేనే కొనుక్కోవాలి ఫస్ట్, కస్టమర్ కాదు. నేను కొనుక్కొని నేను ఎవరైతే 50 కుటుంబాలకి మంచి విషయం నేను ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను కూరగాయలు, వీళ్ళకి ఫస్ట్ నేను నా చేతి ద్వారా మిగతా మంచి అంటే కెమికల్ పడిన ఆహారం కూడా ఇవ్వాలి. అట్లా ప్రతి రైతు సంకల్పం తీసుకోవాలి సార్. ప్రతి న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి వచ్చిన రైతు సంకల్పం తీసుకోవాలి. 50 మందికా 100 మందికా వీలైతే 1000 మందికి నేను కెమికల్ పడిన ఆహారం వాళ్ళ కుటుంబాలకు ఇస్తాను. నేను పండించిన పంట, నా తోటి న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల పంటను కూడా నేను ఫస్ట్ నేనే కొనుక్కుంటాను. వాళ్ళు ఏదైనా పంట పండి సార్, రైసే వచ్చాయి 20 క్వింటాలు బండాయి, ఒక 5 క్వింటాలు నేను తీసుకుంటాను. నా సర్కిల్లో వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తాను. మిర్చి పండించాడు ఒక రైతు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 20 క్వింటాల మిర్చి వచ్చింది, నేను ఒక 5 క్వింటాలు నేను తీసుకుంటాను. నా దగ్గరలో ఉన్న దానికి కెమికల్ పడని మిర్చి పౌడర్ నేను ఇస్తాను నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి, నేను ఇవ్వగలిగిన వాళ్ళకి అని ప్రతి రైతు సంకల్పం తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో కమ్యూనిటీ ఫామ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నాను సార్. అది నా నుంచే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడే ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రైతుల దగ్గర ఏమేమి అయితే అవైలబుల్ కాల్ చేసి మరి మీ దగ్గర ఏమంటే నాకు ఇవ్వండి, నేను కూడా ఈ కూరగాయలు ఇచ్చే వాళ్ళకి ఇస్తానని చెప్పి. మీరు కూడా ప్రతి ఒక్క రైతు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోండి, కలవాలి సార్. మనుషులు కలవట్లేదు. ఫస్ట్ ఒక న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు ఇంకో తోటి రైతులతో కలవాలి. కనీసం 100 నుంచి 200 రైతుల కాంటాక్ట్ నెంబర్ ఆయన దగ్గర ఉండాలి. ఎక్కడ ఏం పండుతున్నాయి ఆహారం. నేను మన సీడ్ ఫెస్టివల్కి వెళ్ళాను సార్, ఇక్కడ అమ్మాస్పల్లి దగ్గర. బిడెకన్నే అని ఒక గ్రామం వాళ్ళు 150 మంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. అరణ్య ఫార్మాకల్చర్ వాళ్ళు చేయిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆహారం అక్కడ ఉంది సార్. మన విలేజ్ లో చూస్తే 80% కాటన్ పండిస్తున్నారు, 20% రైస్ పండిస్తున్నారు. మనం తినే ఆహారం చూస్తే కందులు తింటున్నాం, పెసలు తింటున్నాం, మినపప్పు తింటున్నాం, గోధుమలు తింటున్నాం, కారం, ఇవన్నీ ఎవరు పండిస్తున్నారు? ఆ ఊర్లో పండిస్తున్నారు. పండించట్లే. ఆ ఊర్లో ఆహారం అంతా ఆ ఊర్లో ఉంది. అట్లా ప్రతి ఊరు కావాలి సార్. ప్రతి ఊర్లో చేసే రైతు ఇంట్లో తినే ప్రతి ఒక్క ఆహారం మన ఊర్లో అన్ని ఫామ్ అవ్వాలి.
మన దగ్గర ఫామ్ ల్యాండ్ ఉంది, మన దగ్గర రైతులు ఉన్నారు, బయట నుంచి ఎందుకు వస్తున్నాయి గ్రాసరీస్ అని? ఈ సంకల్పం పెట్టుకొని దీన్ని ఎలాగో అలాగా నా వంతు ఉడతలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మా భూమి అని పేరు పెట్టుకున్నాం సార్. మీ సంకల్పం ఇంకా రెట్టింపు అవ్వాలని, మీరు ఇందాక అన్నట్టు ఈ ఒకరం ఈ 1 acre 10 acres అయ్యి అలా 100 acres వరకు కూడా వెళ్ళాలని దేవుణ్ణి కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ అండి సార్. నేను 100 acres చేయలేకపోయినా నేను మనము 100 acres 100 farmers నాలాంటి వాళ్ళు చేసినా కానీ నాకు నా సంకల్పం నెరవేరినట్టే సార్. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక 50 మందికి ఇచ్చినప్పుడు ఈ 100 మంది 50 మందికి ఇస్తే 5,000 మంది కెమికల్ లేని వెజిటబుల్స్ తింటారు సార్. నా సంకల్పం ఫుల్ఫిల్ అయినట్టు. ఒక 100 మంది రైతులతో మేము అందరం కలిసి ఉన్నప్పుడు అన్ని అంటే ప్రతి ఒక్క పంట కెమికల్ లేని అయి ఉంటుంది తినే వాళ్ళ ఇంట్లో. అదే కదా సార్ మెయిన్ ఏం. అక్కడ నుంచి మిగతా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది సార్. మన వ్యవసాయం దగ్గర మూలాల నుంచే మనం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కంటామినేషన్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ ఎన్ని చూస్తున్నాం సార్. రిలేటివ్ ఇంటికి పోతే చిన్న చిన్న పిల్లలు గారాబం తోటి ఏడ్చి ప్యాకేజ్ ఫుడ్ ఇప్పించిన దాకా తిన్నదాకా ఊరుకోవట్లేదు వాళ్ళు. అదంతా ఎప్పుడు మారుద్దాం సార్. ఇంకా విషయం లేని ఆహారం దగ్గరే ఉన్నాం మనం. ఇంకా థర్డ్ లేయర్ లో ఇంత ఫస్ట్ మాట్లాడుకున్నది స్మోకింగ్, డ్రింకింగ్, అక్కడ దాకా వెళ్ళి ఇంకా మనం ఫస్ట్ లేయర్ లోనే ఉన్నాము. వాటన్నిటి మీద పనిచేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.